యేసు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 142 7వ వచనము చదువుకుందాము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఈ యొక్క కీర్తనను మనం ధ్యానం చేసినట్లయితే 7 వచనాలు ఉన్నవి. ఈ కీర్తనకారుడైన దావీదు ఎక్కడి నుండి ఈ కీర్తన రాస్తున్నాడంటే ఆయన గుహలో ఉన్నప్పుడు రాస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయన సౌలు బారి నుండి మరి పారిపోయి గుహలో దాక్కున్నాడు. మనము కూడా మనలో చాలా మంది గుహలంటే ఏమిటో తెలియని వారు ఉన్నారు, గుహలను సందర్శించిన వారు ఉన్నారు, మరి కొంతమంది గుహల గురించి తెలిసిన సందర్శించని వారు కూడా ఉన్నారు. అయితే గుహలలో అంత ఎక్కువ సేపు మనం ఉండలేము. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అంతే. ఒకవైపు తరమబడుచున్నాడు, మరి ప్రాణమును కాపాడుకోవాలి అంటే మరి దాక్కోవాలి అంటే సౌలుకు దొరకకుండా దాక్కోవాలి. అందుకైన గుహలో దాక్కొని ఈ యొక్క కీర్తనను మరి ఆయన మరి రాస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఈ కీర్తనలో దావీదు 4 డైరెక్షన్లలో చూస్తున్నాడు. ఒక డైరెక్షన్ మనం చూసినట్లయితే దావీదు తన వైపు తానే చూసుకుంటున్నాడు, తనలో తానే చూసుకుంటున్నాడు. 1 నుంచి 3 వచనాలు చదివినట్లయితే ఎలా తనలో తాను చూసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోగలము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, బహు వినయంగా ఆయన సన్నిధిని మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. మనం ఎలా ఉంది అంటే మనం కూడా మన పరిస్థితి కూడా చాలా సార్లు ఇలానే ఉంటుంది. మనలో మనమే చూసుకుంటూ మాట్లాడుతుంటాము, నేను చాలా బాధలో ఉన్నాను, నేను చాలా కష్టంలో ఉన్నాను, నా కష్టాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, నా కష్టాన్ని ఎవరు చూచటలేదు, మరి నాలో నేనే ఎంతో బాధపడుతున్నారు, మరి నా వైపు ఎవరు చూచుటలేదని మనం అనుకుంటుంటాము. అయితే ఎప్పుడైతే మన బాధల పైన, మన శ్రమల పైన, మన కష్టాల పైన మనం ఫోకస్ చేస్తామో మరి మనం ఇంకా బలహీనమైపోతాము, ఇంకా నిరాశ నిస్పృహలకు గురవుతుంటాము. కాబట్టి దానిపైన ఎక్కువ దృష్టి ఉంచకుండా దేవుని పైన దృష్టి ఉంచాలి. 2వ డైరెక్షన్ ఏంటి అంటే దావీదు చుట్టూ చూస్తున్నాడు, తన చుట్టూ చూస్తూ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. 4వ వచనంలో నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను, ఆశ్రయమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడును లేడు. ఎలా అంటే చుట్టూ చూసి నన్ను ఎవ్వరు పట్టించుకోవటం లేదు, ఎవరి భారాలు వారే మోస్తున్నారు, నాకు సహాయం చేయగలిగిన వారు లేరు, నా భారాన్ని మోసేవారు ఎవరు లేరు అని మనం కూడా అనుకుంటుంటాం. అయితే మనము ఇతరుల యొక్క భారాలలో పాలుపంపులు పొందినప్పుడు లేదా వాళ్ళ భారమును భరించుటలో మనం కూడా ముందుకు సాగినప్పుడు మన ఎడల కూడా ఇతరులు శ్రద్ధాశక్తులు చూపుతారు. 3వ డైరెక్షన్ చూసినట్లయితే ఒకసారి తనలో తానే చూసుకున్నాడు, ఇంకొకసారి మరి చుట్టూ చూశాడు, నిరాశ చెందాడు, 3వదిగా ఆయన పైకి చూశాడు. నేను చాలా కృంగి ఉన్నాను, నా ముర్రకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఆయన మరి మనం 5వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోవా నేను నీకే మొరపెట్టుచున్నాను, నాకు ఆశ్రయదుర్గం నీవే అనేది ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అంటే దేవుని వైపు ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే తన బాధను చూడగలడు, తన బాధను అర్థం చేసుకోగలడు. తనకు మరి బలిష్ఠులైన వారు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని వైపు ఆయన చూసి విడిపించమని ప్రార్థన చేస్తున్నాడు. 4వ డైరెక్షన్ ముందుకు చూస్తున్నాడు. మనము చదివినటువంటి ధ్యాన వచనంలో మరి దేవుని యొక్క మహిమను ఆయన చూస్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు
తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు అని. 4 డైరెక్షన్లలో ఆయన చూశాడు. తన యొక్క గుహలో ఉన్నటువంటి ఆ శ్రమలో ఒకసారి మరి తనలో తాను చూసుకున్నాడు. రెండవదిగా చుట్టూ చూశాడు. మూడవదిగా పైకి చూశాడు. నాలుగవదిగా ముందుకు చూశాడు. దేవుని యొక్క మహిమను చూశాడు. మన జీవితాలలో కూడా మనం ఎలాంటి గుహలో జీవిస్తున్నాము అని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో చాలా మంది నిరాశ అనే గుహలో నివాసం చేస్తుంటారు. నిస్పృహ, నిరుత్సాహం అనే గుహలో జీవిస్తుంటారు. కష్టాలు, కన్నీళ్ళు అనే గుహలో నివసిస్తూ ఉంటారు. అనారోగ్యం, అప్పుల బాధలు అనే గుహలో మరి నివాసం చేస్తుంటారు. మనము కూడా అలా నివసిస్తున్నప్పుడు ఆ నిరాశ, నిస్పృహలు, బాధలు, ఇబ్బందులు అనే గుహలలో మనం ఉన్నప్పుడు మనము చుట్టూ చూడకుండా, మనలో మనం చూసుకోకుండా మనము దేవుని తట్టు చూడాలి. శిలువ మీద దృష్టి ఉంచాలి. దేవుడు నమ్మదగిన వాడు. మన కష్టాలలో మనకు ఖచ్చితంగా విడుదలను తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం నమ్మదగినది. ఆయన గొప్ప దేవుడు. మన యొక్క కష్టంలో మనం ఆశ్రయించదగిన ఆశ్రయ దుర్గంగా ఆయన ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఎలాంటి గుహలో నివాసం చేస్తున్నారో ప్రభా మీరు వారికి తోడుగా ఉండండి. అది కష్టమైనది కావచ్చు, నిరాశ కావచ్చు, నిస్పృహ కావచ్చు, ఇబ్బంది కావచ్చు. ఏ గుహలో ఉన్నా వారికి మీరు తోడుగా ఉండి వారు కూడా మీ వైపు చూస్తూ మీ పైన దృష్టి ఉంచుటకు మీ కృపను చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.